గుంటూరు నగరంపాలెం స్టేషన్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై కేసు నమోదైంది. జనసేన నేత అడప మాణిక్యాలరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేతలు ఫిర్యాదు చేయడంతో దువ్వాడ శ్రీనివాస్పై కేసు నమోదైంది. దువ్వాడ వ్యాఖ్యల పట్ల మనస్తాపం చెంది తాను ఫిర్యాదు చేశానని అడప మాణిక్యాలరావు తెలిపారు. ఇప్పటికే అనేక చోట్ల దువ్వాడ శ్రీనివాస్పై కేసులు నమోదయ్యాయి. దీంతో దువ్వాడ శ్రీనివాస్కు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణ చేసే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం వీరస్వామి ఫోన్లో అందిస్తారు. చెప్పండి వీరస్వామి. నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి మాణిక్యాలరావు అనే జనసేన నాయకుడు మాత్రం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. నిన్న కృష్ణా జిల్లాలో ఒకేసారి మాత్రం దువ్వాడ శ్రీనివాసరావుపై 6 కేసులు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటన వెలువడక ముందే ఈ రోజు గుంటూరు జిల్లాలో దువ్వాడ శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. పోలీసులు దీని మీద కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అతనికి మాత్రం పార్టీ వాళ్ళు సిఆర్పిసి నోటీసులు ఇచ్చి తీసుకొస్తారా, లేకపోతే దీని గురించి కూడా పోలీసులు మాత్రం దీని మీద కూడా దర్యాప్తు చేసిన తర్వాత పరిస్థితి నెలకొంది. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది. ఇప్పుడు చూసుకుంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు నుంచి పోసాని కృష్ణమూర్తి మీద కూడా కేసులు నమోదయ్యి ఆల్రెడీ జైలు పీటీ వారెంట్ల మీద జైలుకు వెళ్తుంటే ఇప్పుడు తెర మీదకి మాత్రం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాసరావు పై కూడా కేసులు నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల కూడా చూసుకుంటే మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. జైల్లో కూడా రిమాండ్ పరిస్థితిలో నెలకొంది. కానీ ఒక ఎమ్మెల్సీ కూడా మరికొద్ది రోజుల్లో కూడా వెళ్లబోతున్నాడని ఒక సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగా చూసుకున్నట్టే ఇప్పటికి ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాసరావు మీద కూడా కేసులు పరంపర కొనసాగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఓవరాల్ గా చూసుకున్నట్టే మాత్రం మరికొద్ది రోజుల్లో ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాసరావు మీద కేసు నమోదు ప్రక్రియలో కూడా చూసుకున్నట్టే మాత్రం అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పి మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. కావ్య. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.